ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భరద్వాజ గారు, ఇప్పుడు 2-3 రోజులుగా ప్రభాస్ సౌర్యంగ పర్వం పైన డిస్కషన్ నడుస్తుంది బయట. అవును, బాబీ సింహా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏంటి మీకు ఆ కామెంట్స్ మీ దాకా వచ్చినాయా? బాబీ సింహా చెప్తున్నట్టు మాటలు. బాబీ సింహ కొంత తెలుగు సినిమా మీద కేంద్రీకరణ జరుపుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి రజాకార్లో కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అతనికి. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకున్నాడు, జనాలని ఆకట్టుకున్నాడు. నిజానికి అతనికి తెలుగులో ఒక గుర్తింపు కాదు కానీ ఒక క్రేజ్ మొదలైంది. ఈ మొదలైనటువంటి క్రమంలో ఆయన తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం కూడా జరుగుతోంది. అవును, ఇంటరాక్ట్ అయిన సందర్భంలో సలార్ ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన వాంటెడ్గా. తీసుకొచ్చి అంటే ఇప్పటి వరకు నిజానికి ఆ సినిమా రిలీజ్ అయింది పార్ట్ 1, అది అయిపోయింది. అవును, ఇప్పుడు దాన్ని పార్ట్ 2 గురించి అక్కడా చర్చ లేదు. సడన్గా ఈయన తన ప్రకటన ద్వారా ప్రజల దృష్టిని మళ్ళీ ఒక్కసారి అటువైపు మళ్లించాడు. ఆ మళ్లించటం కూడా చాలా ఎంతూజియాస్టిక్గా, అంటే చాలా అత్యుత్సాహంగా మాట్లాడాడేమో అనిపిస్తోంది. కానీ చాలామంది సీరియస్గా పట్టించుకున్నారు ఆ కామెంట్స్ని. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, సలార్ క్లైమాక్స్ చూసినప్పుడు చాలామంది చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆడియన్స్ మొత్తం కూడా ఏంటి ఈ లెవెల్లో ఉంది, సినిమా డల్గా నడిచింది మొదటంతా, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి థియేటర్లన్నీ ఎమోషనలైజ్ అయినాయి, సడన్గా ఆపేసినట్టు అనిపించింది అనే అభిప్రాయం బయటకు వచ్చింది. ఇది క్లైమాక్స్ ఏ లెవెల్లో ఉందో అదే స్థాయిలో పార్ట్ 2 ఉండబోతోంది అనేది తను ఆ ప్రాజెక్టుతో ట్రావెల్ అవుతున్నటువంటి వ్యక్తిగా తన అనుభవంగా చెప్పాడు. ఈ అనుభవంగా చెప్పటం అనేది జనాలకు బాగా రిజిస్టర్ అయింది, కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి ఇప్పుడు దాని మీద చర్చించుకుంటున్నారు. అంటే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది పార్ట్ 2 అనేది. పార్ట్ 1లో మిక్స్డ్ అభిప్రాయాలు వచ్చినాయి. ఒక రకమైనటువంటి డివైడ్ టాక్ మీదే నడిచింది సినిమా. కానీ 2 అలా ఉండటం లేదు. దానికోసం చాలా కసరత్తు జరగటం కాదు, ఆల్రెడీ జరిగిపోయింది. అసలు ఒరిజినల్ ప్లాన్లోనే అది ఉంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అంటే ఇప్పుడు చూసినటువంటి సలార్ పార్ట్ 1 ట్రైలర్ మాత్రమే. అసలు కంటెంట్ అంతా దానిలో ఉంటుంది. కాబట్టి ఆ సినిమా కోసం జనాలు ఇప్పుడు ఎదురు చూసే పరిస్థితిని క్రియేట్ చేశాడు ఈయన తన వ్యాఖ్యలతో. దాని మీద డిస్కషన్ నడుస్తోంది, అటు అభిమానుల్లోనూ చర్చ జరుగుతోంది. అలాగే సినిమా సర్కిల్స్లో కూడా మాట్లాడుకుంటున్నారు దీని గురించి. అంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు. దాంతోపాటు దాని పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడు, ఆ రిలీజ్ టైంలో ప్లాన్ చేసుకుంటున్నటువంటి ఇతర సినిమాలు ఏమిటి, ఈ లెవెల్లో చర్చ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇతను చేసినటువంటి ఒక కామెంట్, దానికి ఆ ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే, ఇతను నటుడుగా కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు, తెలుగులో ఎస్టాబ్లిష్ అవుతున్నాడు, పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నాడు వరుసగా. డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయం అయినప్పటికీ ఇతను వాస్తవానికి తెలుగు మనిషే, కానీ తమిళ నుంచి మనకు ప్రమోట్ అయ్యి వచ్చాడు. కానీ తెలుగు ప్రేక్షకులు ఇప్పుడిప్పుడు అతన్ని భుజాన వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అతనితో బలమైనటువంటి క్యారెక్టర్లు చేయించే ప్రయత్నం కూడా కొంతమంది డైరెక్టర్లు చేస్తున్నారు. స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయించే ప్రయత్నం జరుగుతోంది. కొన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి ఆయన దగ్గర ఆల్రెడీ. ఈ క్రమంలో ఈ కామెంట్స్ కొంచెం వైరల్ అయిపోయి ప్రభాస్ సినిమాకి హైప్ తీసుకొచ్చి ఇప్పుడు ప్రభాస్ సినిమాని భుజాన వేసుకుని మోస్తున్నట్టే బాబీ సింహ మీదుగా ప్రభాస్ సినిమా హైప్ క్రియేట్ అవుతోంది. దానికి ఒక బజ్ క్రియేట్ అయింది. జనాలు ఎవరు ఇతను మాట్లాడటానికి ముందు వరకు ఎవరు పెద్దగా దాని గురించి అసలు మర్చిపోయారు. సినిమా ప్రమోషన్ యాక్టివిటీ మొదలైనప్పుడు ఏదైనా బజ్ క్రియేట్ అవుతుందేమో కానీ ఇప్పుడు ప్రజలందరూ ఎదురు చూసేలాగా చెప్పాడు ఇతను. ఊరించాడు, ఒక రకంగా ఊరించి అటువైపు తిప్పాడు ఒకసారి. ఏ మేరకు ఉంటుంది అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ విమర్శలు కూడా తట్టుకోవాలి. నువ్వు అనవసరంగా మాట్లాడేవు ఆ రోజు అంటారు. దానికి సిద్ధపడే మాట్లాడాడు. అదేదో ప్రమోషనల్ యాక్టివిటీ చేయాలని ఇంటెన్షనల్గా మాట్లాడిన మాటల్లా కూడా లేవు. అతనికి అనిపించింది మాట్లాడాడు. అది అందులో ఉన్నటువంటి నిజాయితీ కరెక్ట్ అయింది జనాలకి. ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు సౌర్యంగ పర్వం పైన అంచనాలు కానీ లేకపోతే దానికంటే ముందు వస్తున్నటువంటి కల్కి ఒకటి ఉంది కదా. అవును, కల్కి తర్వాత వస్తుంది సౌరంగ పర్వం. సో కల్కిని మించి ఉండాలి.
కల్కికి పైన బజ్ ఉంది. కల్కి బజ్ ఉంది. ఇది డెఫినెట్గా కల్కికి కొంత డిఫరెన్స్ ఉంది దీనికి. జోనర్ డిఫరెన్స్ కాబట్టి జోనర్ డిఫరెన్స్. రెండోది అతను డీల్ చేయబోతున్న జానర్ కూడా డిఫరెన్స్. అంటే మనకి ఆ చివరి సన్నివేశం ఏంటంటే ఒక విద్రోహంలో నుంచి జరిగిన విద్రోహం తర్వాత జరిగిన కథ నేను మీకు ఇప్పుడు చెప్పాను. ఆ విద్రోహం జరిగిన తీరు గురించి మాట్లాడబోతున్నానని ముగిస్తాడు. అవును, అది చాలా క్యూరియస్ అంశం. అవును, అంత ప్రాణ స్నేహితులు ఎక్కడ గొడవ పడ్డారు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది అసలు ఇతని స్నేహంలో కూడా కుట్ర ఉందా అనే ఒక చిన్న అనుమానం రైజ్ చేసి ఆపుతాడు సినిమాని. ఇది పృథ్వీరాజ్ క్యారెక్టరు ఇతనితో స్నేహంగా ఉండటం వెనకాల ఉన్నటువంటి కాన్స్పిరసీ ఏమిటి, కాన్స్పిరసీ ఉందా లేదా అని ఒక సందేహాన్ని క్రియేట్ చేసి ఆపుతాడు. వీటన్నిటికీ సమాధానాలు చెప్తాను దానిలో అని చెప్పి ముగించాడు ఈయన. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆల్రెడీ నేను ఆ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నానన్న లెవెల్లో మాట్లాడాడు ఇతను. సో దీని ఇంపాక్ట్ చాలా ఉంది. అందుకని జనాలు చాలా క్యూరియస్గా మాట్లాడుకుంటున్నారు. అందుకని చర్చనీయాంశంగా మారినాయి అతని మాటలు. ఓకే, చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి దానికి కూడా సిద్ధపడే మాట్లాడేటప్పుడు డెఫినెట్గా అతను చెప్పింది వర్కౌట్ అవుతుందని అనుకుందాం.